మన కసాంగ్రాంలో 1971-84 ఆ ప్రాంతంలో చాలా మంది అసైన్డ్ లబ్ధిదారులు ఉన్నారు సార్. దాదాపు 20 సంవత్సరాలు పైబడి ఉన్నారు. వారి అందరికీ ఆ జీవో ప్రకారం యాజమాన్య హక్కులు కల్పించినట్లయితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి సార్. ఆ విషయం పైన దృష్టి కేంద్రీకరించాలని మనకి. అదేవిధంగా కసాపురం గ్రామం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ప్రభుత్వ భూములకి కొద్దిగా రక్షణ కల్పించాలని గతంలో కూడా ఆర్డీఓ గారికి మేము మనవి చేశాం సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 270 అని ఉంది సార్. అదే డైక్రాట్ లో రాళ్లగుట్ట అనేటువంటి ప్రభుత్వ భూమి ఉంది. అందులో 7.62 వచ్చేసి అసైన్డ్ ల్యాండ్ ఉంది. మిగిలినది కొద్ది భాగం రోడ్డుకు పోయింది. మిగిలినటువంటి ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమికి కొద్దిగా హద్దులు ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది సార్. ఆ విషయం పైన కూడా మీరు దృష్టి కేంద్రీకరించాలని మనకి. అదేవిధంగా ఎక్కడేముందో ఎక్కడ ప్రభుత్వ భూములు రంగులేసాం అవి అలా ఉందో లేదో లేకపోతే కంప్లైంట్ చేయాలి. ఒకటి రెండు మన విఆర్ఓ గారు విలేజ్ సర్వేర్ గారు అది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మేము అందుకోసం మేము కలర్ఫుల్గా ఎందుకు వేసామంటే గవర్నమెంట్ భూమి ఎక్కడ అన్యక్రాంతం అనేది మనకు ఐడియా. తర్వాత సార్ ఇళ్ల పట్టాలకు సంబంధించి 278 A1లో కొద్ది భాగము, తర్వాత 125 Fలో కొద్ది భాగం ఇళ్ల పట్టాలకు దాదాపు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 122 మందికి ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది సార్. 270లో అసలు ఇళ్ళ లబ్ధిదారులు ఎవరికి ఇచ్చారో తెలియదు సార్. అదంతా గోప్యంగా ఉంచబడింది. మరి దానిపైగానే ఏదైనా అర్హులు ఉంటే వాళ్ళకే కేటాయించాలని మనం. ఇది ఇల్లు పట్టాలకు సంబంధించి మనకేంటంటే ఒకసారి ఇచ్చి రెండోసారి ఏమన్నా ఇచ్చిన కేసులు కూడా కొన్ని జరుగుతున్నాయి. అది ఫేక్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అందరూ గమనించాల్సింది ఏంటంటే ఏదైనా పట్టా ఇచ్చారంటే ఇది షరతులు గల పట్టా వితిన్ 3 years లో అది ఆక్యుపేషన్ లో రావాలి. ఏదైనా కట్టుకోవాలి. మనం ఏంటంటే అది ఆస్తి కింద మందో పట్టా పక్కడతో పట్టా కలిపి కొనేసుకుని కల్చర్ అలవాటు దేశం అంతా. ఒకటి రెండో రకం పట్టా వచ్చిందంటే ఏది ముందు ఏది వెనక తేల్చడం కూడా పెద్ద సమస్య అవుతుంది. అయితే ఒకటి గ్యారంటీ చెప్పగలం, అర్హులైన వాళ్ళందరికీ కూడా లిస్ట్ రెడీ చేసుకుని ఎంక్వైరీ చేసి పెట్టుకుంటాం. అవకాశం డెఫినెట్ గా గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్న కేసులు అంటే నేనేమి ఇల్లుండి ఖాళీగా పెట్టుకున్న వాళ్ళకి వేరే కథ. అది వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవడం తేల్చడం వేరే ఇష్యూ. నిజంగా అర్హులైన వారిది మేము వెరిఫై చేసుకుని లిస్ట్ పెట్టుకుంటాం. గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిన వెంటనే అది ఆటోమేటిక్గా జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తుంది. 447A అనేది గతంలో సమాచార చట్టం కింద 2 ఎకరాల 99 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ గా ఇచ్చారు సార్.